తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి చకచకా అడుగులు పడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 4th సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకోనున్న ఫ్యూచర్ సిటీ రానున్న రోజుల్లో హైదరాబాద్తో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చివేస్తుందని ప్రభుత్వం అంటోంది. దీంతో చాలా మంది 4th సిటీ పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ భారత్ ఫ్యూచర్ సిటీలో భూముల ధరలు ఎలా ఉన్నాయి, ఎక్కడ అందుబాటు ధరల్లో ఉన్నాయి, ఏ ప్రాంతంలో భూములు కొంటే త్వరగా వాటి విలువ పెరుగుతుంది, ఇలాంటి ఎన్నో సందేహాలకు రియల్ ఎస్టేట్ గురు ప్రత్యేక కథనం మీకోసం. హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చర్లలో 4th సిటీకి తెలంగాణ సర్కార్ భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. హైదరాబాద్ మహానగరం తరహాలోనే వచ్చే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మౌలిక సదుపాయాల్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రధానంగా విశాలమైన రోడ్లు, తాగునీటి సదుపాయం, విద్య, వైద్య సౌకర్యాలను అందించేందుకు ఫ్యూచర్ సిటీ అధికారులు పక్కా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. అయితే అందరిలో కలిగే సందేహం, అసలు ముచ్చర్ల ఎక్కడ ఉంది, ఆ ప్రాంతంలో 4th సిటీ ఎక్కడొస్తుంది, భవిష్యత్ నగరానికి సమీపంలో ఏ ప్రాంతాలున్నాయి, రానున్న రోజుల్లో 4th సిటీ అభివృద్ధి చెందితే దగ్గర్లోని ఏ ప్రాంతాలపై ఆ ప్రభావం ఉంటుంది, ఇటువంటి చాలా ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. ముచ్చర్ల గ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఉంది. కేవలం 6000 జనాభా ఉన్న ఈ గ్రామం ఇటు శ్రీశైలం రహదారికి, అటు నాగార్జున సాగర్ రహదారికి మధ్యలో ఉంటుంది. శ్రీశైలం హైవేపై ఉన్న మండల హెడ్ క్వార్టర్ కందుకూరు నుంచి ముచ్చర్లకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక నాగార్జున సాగర్ హైవేపై ఉన్న యాచారం నుంచి ముచ్చర్లకు 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కందుకూరు, యాచారం నుంచి ముచ్చర్లకు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 2వ దశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా ముచ్చర్ల వరకు మెట్రో రైల్ రానున్నది. ముచ్చర్లలో 10 జోన్లుగా భూమిని విభజించి ప్రభుత్వ రంగం సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తారు. ముచ్చర్ల 4th సిటీతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయి. మరీ ముఖ్యంగా కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమన్గల్, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు ఊహించినంతగా అభివృద్ధి చెందనున్నాయి. ముచ్చర్ల 4th సిటీ నిర్మాణంతో ఇప్పటికే ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రాగా రానున్న రోజుల్లో మరింతగా భూముల ధరలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముచ్చర్ల ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుండగా ఇప్పుడు 4th సిటీ నిర్మాణం మొదలైన నేపథ్యంలో మరిన్ని లేఅవుట్లు, టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముచ్చర్ల సమీపంలోని దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూర్, మిర్కాన్పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడూరు, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్త మదారం వంటి ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడానికి ఆస్కారం ఉంది. ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత 20 నుంచి 30% మేర భూముల ధరలు పెరిగాయి. అంతకుముందు ముచ్చర్ల ఉన్న కందుకూరు మండలంలో ఎకరా సగటున 1,50,00,000 రూపాయలుండగా ఇప్పుడు 2,50,00,000 నుంచి 4 కోట్ల ధర పలుకుతోందని, ఇక ముందు మరింతగా ధరలు పెరుగుతాయని అంచనా. ఇక కడ్తాల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర 1,20,00,000 ఫ్యూచర్ పనులు ప్రారంభమైన తర్వాత 1,80,00,000 నుంచి 3 కోట్ల వరకు భూముల ధరలు పెరిగాయని రియల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలా కృత్రిమంగా ధరలు పెరగటం వల్లే అసలు సమస్య ఏర్పడుతోంది. 2004 నుంచి 2008 దాకా మహేశ్వరంలో ఇలాగే రేట్లు పెరిగాయి. కానీ ఆ తర్వాత 10 ఏళ్ల వరకు అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనేవారే కరువయ్యారనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే కేవలం ధరలు పెంచుకుంటూ పోవడం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆమన్గల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర సగటున 1 కోటి రూపాయలు ఉండగా ఇప్పుడు 1,50,00,000 నుంచి 2.40 కోట్ల వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోనూ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా 3 నుంచి 4.5 కోట్ల రూపాయలు పలుకుతోంది. ఇక్కడ ఎక్కువగా రియల్ సంస్థలు భూముల్ని కొంటున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీగా నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ మండలాల్లో ఇళ్ల స్థలాల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. కందుకూరు మండలంలో ముచ్చర్ల సమీపంలో ఇప్పటికే 100లో వెలిసిన రియల్ వెంచర్లలో మొన్నటి వరకు చదరపు గజం 18,000 రూపాయల నుంచి ఉండగా ఇప్పుడు 25,000 నుంచి 42,000కు పెరిగింది.
శ్రీశైలం హైవేకు దగ్గరగా ఉన్న వెంచెర్లలో చదరపు గజం 25,000 రూపాయలకు పైగానే ధరలున్నాయి. కడ్తాల్, ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇదిగో ఇలా కృత్రిమంగా రేట్లను పెంచుకుంటూ పోవటం వల్లే అసలైన బయ్యర్లు కానీ ఇన్వెస్టర్లు కానీ ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావటం లేదు. ఫ్యూచర్ సిటీతో పాటు సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ భూములు కొనాలన్నా కీలక ప్రాంతాలను ఎంచుకోవాలి. అందులో ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో భూములు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాలైన దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూర్, మీర్ఖాన్పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడూరు, పంజుగూడ, నాగిరెడ్డిగూడ, మక్త మదారంలలో భూములు కొనుగోలు చేయవచ్చు. ఇక రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర కొంగర్కలాన్, లేమూర్, తిమ్మామూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజుగూడ, మీర్ఖాన్పేట వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పున నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. కాబట్టి ఈ మార్గంలో ఏ గ్రామంలోనైనా భూములు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ రోడ్ ఫేస్ కు ఎకరం ధర 3 కోట్ల నుంచి 4.5 కోట్లు పలుకుతోంది. ఇక రోడ్డుకు కాస్త లోపలికి అయితే ఎకరం 2 కోట్ల నుంచి 3.2 కోట్ల వరకు భూముల ధరలున్నాయి. ఈ ప్రాంతంలో భూములు కొంటే వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో వాటి ధరలు రెట్టింపయ్యే అవకాశముంటుందని చెప్పొచ్చు.